హాయ్ గైస్, మా మ్యారేజ్ డే సందర్భంగా కొత్త ప్లేస్కి కొత్త చూడనివి టెంపుల్స్ కానీ ఏదైనా కూడా వెళ్దాం అన్నట్టు బయలుదేరినాం. ఇంకా ఈ గుట్ట చూడండి ఎంత స్మూత్గా ఉంది, చూడండి చాలా బాగుంది కదా. ఇంకా యాదగిరి గుట్టకి వెళ్దామని బయలుదేరినాము. ఎందుకంటే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా మేము చూడలేదండి, వెళ్ళలేదు, వీలు కాలేదు. ఇంకా కొత్తగా మొత్తం నీట్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్దాం అన్నట్టు కొత్త గట్టి కదా, చాలా బాగా చేశారు. ఇదంతా కూడా చూడండి ఎంత గ్రీనరీ, చెట్లు పెట్టి పైనకు ఇది ఎక్కేది అనుకుంటా కాదు. అయితే దగ్గరికి వచ్చేసినాము, దూరంకి వెళ్ళి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. అలాగే ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి, యాదగిరి గుట్ట అంటే కదా. అలాగే కింద కారు పైనకి వెళ్ళాలంటేనట 500 కారుకి కట్టాలి పార్కింగ్ కోసము, లేకపోతే ఆటోలో వెళ్ళాలట. ఇంకా మేము ఆటోలో ఎందుకు అన్నట్టు కారులోనే వెళ్ళినాము. ఇక్కడ కోసేపు ఆపి ఇంకా ఫోటోలు అదంతా కూడా దిగి దాని తర్వాత వెళ్ళినాము. ఇంకా బయలుదేరినాం పైనకి. చాలా బాగా అయిందండి మొత్తం కూడా. దూరంకి వెళ్ళి చూడండి కనబడుతుంది టెంపుల్, అక్కడ మొత్తం లైట్స్ అంతా కూడా, పక్కకి గ్రీనరీ పచ్చదనం అంతా కూడా పెట్టి పార్క్ లాగా. అలాగే ఎంత అద్భుతంగా దించిరండి చూడండి, ఏనుగులు అంతా కూడా చాలా బాగుంది కదా. ఇక్కడే కార్ పార్కింగ్ అంతా కూడా ఇంకా పెట్టుకొని, ఫోన్ కూడా పైన కలవలేదు కదండి, అంటే ఉంది కానీ కౌంటర్లో పెట్టుకొని వెళ్ళాలి అలా. ఇంకా ఎందుకు అన్నట్టు ఇంకా మా ఆయన కార్లోనే పెట్టించాడు, అందుకని ఇంకా కిందనే ఫోటోలు ఇట్లా దిగి స్టార్ట్ చేసినాం, దిగినాం. ఇంకా ఫోటోలు దిగిన తర్వాతనే ఇంకా పైనకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా వచ్చినాం. ఇక ఫస్ట్ మటుకు ఇక్కడనే ఫోటోలు అందరం దిగినాము ఒకసారి ఇట్లా. అలా మళ్ళీ వెళ్ళిపోయినాం, ఇంకా బయలుదేరినాం. ఇక అక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయినాం. ఇక్కడేమో ఇంకా మా ఆయన నన్ను ఏమన్నా కొనుక్కుంటామని అడిగాడు, ఏదో దొరుకుతాయి బొమ్మలు అన్నట్టు నేను కూడా చూసిన. అలా పప్ప నా కోసం బొకే తయారు చేసిండు, ఇప్పుడు ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఫోటోలు దిగామని ఆగినాము. అయితే అన్ని ఫ్లవర్స్ అక్కడ ఉన్నాయి కదా, చెట్లు అవి ఇవి కలిపి, కావ్యం పూలు అవి అన్నీ కలిపి కలర్ మంచిగా ఒక బొకేలా, చిన్న బొకేలా తయారు చేసి నాకు ఇస్తున్నాడు. ఇంకా అదొక మంచిగా అనిపిస్తుంది. ఆల్రెడీ ఏదో గిఫ్ట్ ప్రిపేర్ చేసిండు, కారో ఇల్లో ఏదో సంథింగ్, నాకు బుక్ ఏదో అనుకుంటా, ఏదో పార్టీ ఫుల్. ఏమిత్తులేవా అలాగే ఇంకో టెంపుల్కి వచ్చామండి. ఇదే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము, యాదాద్రి తిరుమల అండి. అలా పేరు ఎందుకు వచ్చిందంటే యాదాద్రి దగ్గర ఉంది కదా, అలాగే తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి ఉండేది తిరుమలలో కదండి, తిరుపతిలో కాదు. అందరు తిరుపతి అనుకుంటారు కానీ తిరుమల అండి, పైన తిరుమల కింద తిరుపతి అన్నట్టు. అలా పాదాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇది భువనగిరిలో ఉంటుందండి. యాదగిరి గుట్టకి భువనగిరికి అర్ధగంట డిస్టెన్స్, మళ్ళీ ఇది అక్కడనే ఒక 10 నిమిషాలు. యాదగిరి గుట్టకి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కూడా మొక్కేసి రావాలి, ఇక దగ్గరనే కాబట్టి. ఇవి మెట్లు వచ్చేసి 108 ఉంటాయట. అలాగే ఇక్కడ కలర్ఫుల్గా ఉంది చూడండి, లైట్లతో ఎంత అద్భుతంగా ఉందంటే నైట్ టైంలో ఇంకా చాలా బాగుంది మొత్తం కూడా. ఇక్కడ వచ్చేసి గరుడా దేవుడు. అలాగే మనము ఇంకా లోపలికి కెమెరాలు అలవ్ లేవు కాబట్టి ఇక్కడ మొక్కేసి ప్రసాదాలు తింటున్నాం ఇక్కడ కూర్చొని. అది చాలా ట్రెండ్ అయిందండి అప్పుడు, అంటే చాలా ఫేమస్ అయింది టెంపుల్. మనం కట్టిన తర్వాత చాలామంది వెళ్ళారు పబ్లిక్, అంటే బాగుంది. అలాగే ఫోటోలు తీసుకోవడానికి కానీ అన్ని విధాలుగా బాగుంది కాబట్టి వెళ్ళారు. ప్రసాదం పులిహోర కూడా చాలా బాగుందండి టేస్టు. అలాగే ఇక్కడ కోనేరు, ఈ కోనేరులో జలనారాయణుడు అంటారండి, సర్పం పైన పడుకుని ఉన్నట్టు ఉంటుంది మనకు. అలాగే 4 సైడ్లు మెట్లు ఉంటాయండి, చాలా బాగుంది కదా. 4 సైడ్లు కూడా డోర్లు ఉన్నాయి చూడండి, ఒకసారి గమనించండి. అందరు కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా ఫోటోలు దిగడము తీసుకోవడము, లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది. నైట్లో మటుకు లైట్లు వెలుతురు అదంతా కూడా బాగుంటుంది. ఇంకా మన ప్రపంచంలోనే 2 దగ్గరలో ఉన్నారండి, నేపాల్లో ఒకటి, ఇక్కడ ఒకటి. ఇలా జలనారాయణ నీళ్ళు కూడా ఎలా మెరుస్తున్నాయి చూడండి ఒకసారి, బాగుంది కదా. ఇట్లా 2 రకాలుగా 2 in 1, అంటే ఫోటోలు తీసుకోవడం, దేవుడు 2 రకాలుగా ఉంది మనకి. ఇంకా అయిపోయింది, బయలుదేరుతున్నాం మేము. ఇక అక్కడ అయిపోయిన తర్వాత
కొద్దిసేపు మేము అందరూ ఫోటోలు దించుకోవడానికి ఇష్టపడతారు. అలాగే అటు సైడ్ పిల్లలు ఎగురుతూ చూడండి, అక్కడ జంప్ చేస్తారు. ఇంకా మేము చూడని కొన్ని కూడా ఉండే, ఇంకా అక్కడక్కడ చూడలేము, నైట్ అయింది కదా. ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడండి. అలాగే అంటే ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే లక్ష్మీ నరసింహస్వామి కూడా విగ్రహాలు బయట ఉంటాయి మనకి. ఎందుకంటే దగ్గరలో ఇక లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట కాబట్టి, ఇంకా ఇలాగే ఆంజనేయ స్వామి చూడండి, అంటే చిన్న పిల్లలు అలిగినప్పుడు ఎలా పెడతారో అలా ఉంటుందట. ఇంకా పిల్లలు ఇష్టపడేటట్టు ఆంజనేయ స్వామి బాగుంది. ఇక్కడ వచ్చేసి నామం వెంకటేశ్వర స్వామిది. మొత్తం కూడా నైట్ల లైటింగ్తో ఇవి 18 ఉంటాయట, అవి 10 మండపాలు ఏదో. ఇదంతా కూడా కార్ పార్కింగ్ది. బయలుదేరినాం ఇంటికి. ఇంకా నైట్ అయిపోయింది కదా, అప్పటికే ఎంతో అయింది టైం. ఇంకా టోల్ గేట్లు దాటుకుంటూ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి అలా వెళ్ళాం. ఇంకా ఇటు వచ్చేసి మనం అక్కడ కనిపిస్తే అవుతాయి కదా కొన్ని దగ్గరలో చాలాసార్లు. అదన్నమాట. మన మ్యారేజ్ డే అకేషన్లకు అంటే ఎప్పుడన్నా కూడా అకేషన్స్ ఏమైనా ఉంటే కూడా ఆ టైంలో మనం ఇంకా అంటే ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇలా వెళ్తే బాగుంటుంది. అంటే చూడని టెంపుల్లే కానీ ఏదన్నా కూడా అంటే కంపల్సరీ మూవీకో హోటల్కి ఇంకా బిర్యానీలు అవి ఇవి ఉంటాయి కదా ప్రాసెస్. అలా కాకుండా ఇలా కూడా టెంపుల్ అంతా కూడా వెళ్తే బాగుంటుంది. అంటే వెళ్ళే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే, ఇంకా ఎవరిష్టం వారిది. కానీ అలా అందరూ లైఫ్లో ఎంజాయ్ చేయలేము, మాకు వీలు కాదు అనుకుంటారండి ఫ్రెండ్స్. అలా ఏం లేదు, మనం అంటే వీలు చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం కూడబెట్టేది లైఫ్లో డబ్బులు కొన్ని మనం యూజ్ చేసుకోవాలండి, అనుభవించాలా. మన ఇంట్లో మనం సెలబ్రిటీ చేసుకున్నప్పుడు ఇంకా మనం గిఫ్ట్లు ఇచ్చుకోవాలి కదండి. ఎందుకంటే ఎవరు ఇయ్యరు కదా, పిలిస్తేనే ఎవరైనా వస్తాయి గిఫ్ట్లు. కానీ మనం కూడా గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు. ఇలా అదొకటి గుర్తు ఉండిపోతాయి కదా, ఏదైనా కూడా థ్రిల్గా బాగుంటుంది కదా. షాక్ అవుతున్నాను. ఇదేమో మా పెద్ద పాప రిటర్న్ గిఫ్ట్ మా ఇద్దరికి గిఫ్ట్ ఇచ్చింది. ఇదేమో వాళ్ళ పప్పకు నేను ఇచ్చిన గిఫ్ట్ మ్యారేజ్ డేకి. ఇది ఏంటంటే ధాన్యాలది, పక్షులు తింటాయి గుమ్మానికి గట్టిది అన్నట్టు. ఇది మొత్తం కూడా ఇట్లుంటుంది తోరణం అన్నట్టు, గుమ్మానికి గట్టేది తోరణం. పక్షులు వచ్చి తింటాయి ఇట్లా మొత్తం గడ్డితో నల్లి. ఇవేమో వరి అంతా కూడా అట్లా పెట్టిర్రు. ఇది వచ్చేసి అలా పప్పకి చిన్న పాప ఇచ్చింది. హైలైటర్స్ పెద్ద పాప నాకు ఇచ్చింది. పెద్ద పాపకి ఇది నేను ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్, చిన్న పాపకి నేను ఇచ్చిన. అలాగే చిన్న పాప ఇవి ఇచ్చింది, 2 నాకు రిటర్న్ గిఫ్ట్స్. అలా గిఫ్ట్స్ ఇచ్చింది. ఇదేమో బొకే తయారు చేసిన వాళ్ళు. బాక్స్ ఓపెన్ చేద్దాం, ఇలా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. మిర్రర్ ఉండి మళ్ళీ కొన్ని పెట్టుకోవచ్చు మనం ఐటమ్స్, ఇయర్ రింగ్స్ అలా. ఇక్కడ చూడండి మిర్రర్ ఉంది కదా, ఇక్కడ బాగుంది చూసుకోవడానికి. మిర్రర్ ఉంది. చిన్నపిల్లలకి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చినా కూడా బాగుంటుంది కదా, ఒకటి తెచ్చుకొని పెట్టుకుంటే ఇలా కూడా ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ ఏదన్నా ఇయర్ రింగ్సే కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ చిన్నగా బాగుంది కదా, క్యూట్గా. డీమార్ట్లో ఇది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మీరు కూడా అకేషన్స్కి ఎటైనా వెళ్తారా? వెళ్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.